హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు వీడియోలో నేను మీకు మన యొక్క మొబైల్లో తీసిన వీడియోస్కి ప్రొఫెషనల్గా కలర్ గ్రేడ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ఇన్ డెప్త్గా అయితే చూపించబోతున్నాను. ఈజ్ నాట్ ఏ లోకల్, ఇట్స్ ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ లైక్ దిస్. మనకు యూట్యూబ్లో బెస్ట్ కలర్ గ్రేడింగ్ యాప్ అని సెర్చ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ అయితే వస్తూ ఉంటాయి, లైక్ ప్రీమియర్, కైన్ మాస్టర్ ఎక్సెట్రా. కైన్ మాస్టర్తో పోలిస్తే ఈ యొక్క యాప్ బెస్ట్ యాప్ అని అయితే చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ కైన్ మాస్టర్ సంబంధించిన కలర్ గ్రేడింగ్ అయితే ఆల్రెడీ పోస్ట్ అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే పైన ఐకార్డ్స్లో అయితే ఇస్తాను. అలాగే నాకు ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు ఫొటోస్కి ఏ విధంగా కలర్ గ్రేడ్ చేయాలో వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో మీరు చూడకుంటే పైన ఐకార్డ్స్లోను, కింద డిస్క్రిప్షన్లోను, అలాగే ఎండ్ కార్డ్లోను పోస్ట్ అయితే చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆ యొక్క వీడియోని డీటెయిల్గా అయితే చూడవచ్చును. మరి ఈ వీడియోలో ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ ఎలాగో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గాయస్, దీనికోసం మీరు ప్లేస్టోర్ నుంచి ఈ యొక్క కలరో అనే ఈ యొక్క అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న ఆఫ్టర్ మీరు దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది, ట్యాప్ చేసి మీ యొక్క గ్యాలరీలో నుంచి మీరు ఏ వీడియో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క వీడియోని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఈ వీడియోని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని ఫిల్టర్స్ అయితే ఉంటాయి, వీటిని అయితే యూజ్ చేయకండి. ఇప్పుడు మనం ప్రొఫెషనల్గా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మీకు మాన్యువల్గా అయితే చూపిస్తాను. దాని తర్వాత ఆ ఫిల్టర్స్ని ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి చెప్తాను. ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్, ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు లైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు లైట్లో మీ యొక్క బ్రైట్నెస్ని, ఎక్స్పోజర్ని, అలాగే కాంట్రాస్ట్ని, వీటన్నిటిని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు నేను మీకు ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేశాను. మనకు బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా అయితే వచ్చింది, కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ వైట్ బ్యాలెన్స్. ఇక వైట్ బ్యాలెన్స్ ఏంటి అంటే టెంపరేచర్ తగ్గిస్తే మనకు బ్లూ టింట్ అయితే వస్తుంది, అలా ఇంక్రీజ్ చేస్తే వామ్గా అయితే అవుతుంది. ఇప్పుడు నేను మీకు కొంచెం లైట్గా అయితే తగ్గిస్తాను, మీకు కొంచెం బ్లూ టింట్ అయితే యాడ్ అయింది. ఇక్కడ మీకు టిక్ మార్క్ అయితే ఇవ్వండి. అలాగే నెక్స్ట్ మెయిన్ ఆప్షన్ HSL, దీని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగా చూడండి, మనకు లైట్ రూమ్లో మనం ఏ విధంగా సింగిల్ కలర్స్ని పెంచుకుంటామో అలాగే ఈ యొక్క యాప్లో కూడా మీరు సింగిల్ కలర్స్ని అయితే పెంచుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గ్రీన్ మీద ట్యాప్ ఇచ్చేసాను. ఇక్కడ మీకు శాచురేషన్ పెంచుకోండి, మీరు కావాలంటే శాచురేషన్ పెంచుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రీన్ని మనకు ఎల్లో అయినా చేసుకోవచ్చు. చూడండి, మనకు ఇక్కడ ఎల్లో అయితే ఇలా గ్రీన్, ఇలా ఎల్లో అయితే చేసుకోవచ్చు మనకు నచ్చినట్లయితే. జస్ట్ నేను ఎల్లో అయితే పెట్టాను. అలా ఇక్కడ మనం ఎల్లోలోకి అయితే వచ్చాం. ఇక్కడ మీకు ఎల్లో శాచురేషన్ అయితే పెంచాను. మనం చూడండి, బూమ్, మనకు ఆరెంజ్ కలర్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది. మనకు ఈ విధంగా ఉండేది ఈ విధంగా అయితే వచ్చింది, ఒక డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది. అలాగే ఇది వచ్చేసరికి మన ఒక ఫేస్ టింట్ అయితే మారుతుంది. లైట్గా కొంచెం అయితే పెంచుకోండి. అలాగే కింద లూమినెన్స్ని కూడా పెంచండి. ఇది మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ గ్రేడ్ అయితే ఇస్తుంది. అలాగే ఒక సియాన్ కలర్స్లోకి అయితే వచ్చాను. ఇక్కడ మీరు బాగా గమనించిన ఒక షర్ట్ కలర్ అయితే మారుతుంది. ఇక్కడ మీరు గ్రీన్, లైక్ బ్లూ కలర్, ఈ విధంగా మీరు కావాల్సినట్లయితే మీ యొక్క షర్ట్ కలర్ని సింగిల్గా అయితే మార్చుకోవచ్చు. చూడండి, మనకు సింగిల్గా అయితే మారుతుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. జస్ట్ నాకు బ్లూ కలర్, ఈ యొక్క బ్యాక్గ్రౌండ్కి బ్లూ అయితే బాగా అయితే ఉంది. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్కి బ్లూ కలర్ అయితే బాగా సెట్ అయింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ విధంగా లైట్గా అయితే పెంచాను. అలాగే ఇక్కడ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్స్, మీ యొక్క వీడియోలో ఉన్న కలర్స్ని బట్టి వీటిని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. నాకు బ్యాక్గ్రౌండ్లో మెయిన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఇవైతే ఉన్నాయి కాబట్టి నేను అవి మాత్రమే అడ్జస్ట్ చేశాను. ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే ఇచ్చాను. చూడండి, మనకు బిఫోర్ ఈ విధంగా ఉంది, మనకు ఆఫ్టర్ కలర్ గ్రేడింగ్ ఈ విధంగా అయితే వచ్చింది. చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్ అంతా ఆరెంజ్ కలర్లోకి అయితే మారిపోయింది. అలాగే ఇక్కడ మనకు మెయిన్ డీటెయిల్స్లోకి అయితే వస్తే ఇక్కడ మీరు
మీ యొక్క వీడియో షార్ప్నెస్ని అయితే పెంచుకోవచ్చు. చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ప్రస్తుతానికి నేనైతే దాన్ని అయితే వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ ఎఫెక్ట్స్లోకి అయితే రండి. ఇక్కడ మీకు వింటేజ్ అయితే ఉంటుంది. ఆ వింటేజ్ని అయితే మీరు ఈ విధంగా అయితే పెంచుకోండి. ఇక్కడ చూడండి మనకు ఆ వింటేజ్ యాడ్జింగ్ మనకు సరౌండింగ్ అంతా లైట్ డార్క్ అయితే అయింది. ఇంకా ప్రొఫెషనాలిటీ అయితే పెరిగింది. ఇక్కడ టిక్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనకు ఈ విధంగా అయితే అప్లై అయింది. ఇప్పుడు మనం బిఫోర్ చూడండి, బిఫోర్ ఎలా ఉన్న వీడియోని మనం ఇలా అయితే ప్రొఫెషనల్గా అయితే మార్చేసాం. చూడండి లైక్ దిస్. ఈ విధంగా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్కి, మీ యొక్క యూట్యూబ్ వీడియోస్కి మీరు ప్రొఫెషనల్గా కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఓవరాల్ మొత్తం కలర్ గ్రేడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు టిక్ ఆప్షన్ అయితే ఉంటుంది. టిక్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు 720p అలాగే ఒరిజినల్ 1920 1080 అయితే ఉంటుంది. ఒరిజినల్ సైజ్ మన యొక్క వీడియో సైజ్. దాంట్లో అయితే మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలా మీకు ప్రొఫెషనల్ క్వాలిటీలో ప్రొఫెషనల్గా వీడియో కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.